హైదరాబాద్ నగరం డిసెంబర్ నెల మధ్యాహ్నం సమయం. ఆకాశం మేఘాలతో కప్పబడి ఉంది. సూర్యుడు మెల్లగా తన కిరణాలను చిమ్ముతున్నాడు. పురాణి హవేలీ ప్రాంతంలోని సిటీ సివిల్ కోర్టు భవనం ముందు జనసమూహం గుంపులుగా నిలబడి ఉంది. కొందరు ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. మరికొందరు ఆందోళనతో మౌనంగా చూస్తున్నారు. భవనం బయటి గోడలు పాతకాలపు రాతి నిర్మాణంతో నిలిచి ఉన్నాయి. చుట్టూ ఉన్న చెట్లు నీడలను పరిచి ఉన్నాయి. లోపలికి అడుగుపెట్టగానే గాలిలో ఒక భారమైన భావన వ్యాపించి ఉంది. అది చట్టం, న్యాయం, మానవ భావోద్వేగాల మధ్య జరిగే పోరాటం. ఈ భవనంలో ఎన్నో జీవితాలు మార్పు చెందుతాయి. ఎన్నో కలలు చిన్నాభిన్నం అవుతాయి. ఎన్నో ఆశలు పుంజుకుంటాయి. కోర్టు రూమ్ నెంబర్ 7లో పూర్తి నిశ్శబ్దం నెలకొని ఉంది. గది లోపలి గోడలు తెల్లగా పెయింట్ చేయబడి ఉన్నాయి. ఫ్లోర్ మార్బుల్తో చల్లగా మెరుస్తోంది. ఎత్తైన డాక్ మీద జడ్జ్ సాహెబ్ కూర్చొని ఉన్నారు. ఆయన ముఖంపై గంభీరత కనిపిస్తోంది. ఆయన కళ్ళల్లో అనుభవం ప్రతిఫలిస్తోంది. ఎదురుగా రెండు వైపులా నల్ల కోట్లు వేసుకున్న లాయర్లు కూర్చొని ఉన్నారు. వారి ముందు ఫైల్స్, పేపర్లు విస్తరించి ఉన్నాయి. ఒకవైపు శ్రీకాంత్ లాయర్ ఆధారాలను సిద్ధం చేస్తున్నాడు. మరోవైపు కావ్య లాయర్ డిఫెన్స్ పాయింట్లను రిహార్సల్ చేస్తున్నాడు. మధ్యలో ఒక చిన్న బెంచ్ మీద ఒక చిన్న అమ్మాయి కూర్చొని ఉంది. ఆమె పేరు ఆరాధ్య. ఆమె వయసు 6 ఏళ్లు 10 నెలలు మాత్రమే. ఆమె చిన్న గులాబీ రంగు ఫ్రాక్ వేసుకుని ఉంది. జుట్టు రెండు పక్కల పోనీటైల్స్గా కట్టబడి ఉంది. ఆమె చేతిలో ఒక పాత టెడ్డీ బేర్ ఉంది. ఆ బొమ్మ బట్టలు చిరిగి ఉన్నాయి. ఒక కన్ను కొద్దిగా వేలాడుతుంది. అది నాన్న ఇచ్చిన బొమ్మ. ఆరాధ్య దాన్ని గట్టిగా ఒడిలో హత్తుకుని కూర్చుని ఉంది. ఆమె చిన్న గుండెలు గట్టిగా కొట్టుకుంటున్నాయి. భయం ఆమె కళ్ళల్లో నిండి ఉంది. ఆశ ఆమె మనసులో మెదులుతోంది. గందరగోళం ఆమెను వేధిస్తోంది. ఆమె పెదవిని కొరుకుతూ ఏడుపును ఆపుకుంటోంది. ఆమె చుట్టూ ఉన్న పెద్దవాళ్ళు ఆమె జీవితాన్ని ఇప్పుడు నిర్ణయిస్తున్నారు. కానీ ఆమెకు అది అర్థం కావడం లేదు. ఈ కోర్టు రూమ్కు ఆరాధ్య రెండోసారి వచ్చింది. మొదటిసారి 2 ఏళ్ల క్రితం జరిగింది. అప్పుడు ఆమెకు ఏమీ అర్థం కాలేదు. తల్లి కావ్య ఆమె చేయిని బలంగా పట్టుకొని తీసుకువచ్చింది. ఆ రోజు ఆరాధ్య నాన్న శ్రీకాంత్ను చూసింది. ఆమె చేతులు చాచి నాన్న అని ఏడుస్తూ పరిగెత్తడానికి ప్రయత్నించింది. కానీ కావ్య ఆమెను గట్టిగా పట్టుకుని ఆపింది. జడ్జి సాబ్ అప్పుడు తీర్పు చెప్పారు. పిల్లల కస్టడీ తల్లి వద్దకు వెళ్తుంది అని. కావ్య ముఖంలో ఒక చిన్న నవ్వు విచ్చుకుంది. ఆమె గెలుపు భావనతో ఊపిరి పీల్చుకుంది. శ్రీకాంత్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతడు నిస్సహాయంగా ఆరాధ్యను చూస్తూ నిలబడిపోయాడు. ఆరాధ్య మాత్రం ఇద్దరిని భయంతో చూస్తూ నిలబడిపోయింది. ఆ రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆరాధ్య రాత్రంతా ఏడ్చింది. నాన్న, అమ్మ ఎక్కడా అని అడిగింది. కావ్య పడుకోరా బాబు అని చిరాకుగా అంది. ఆరాధ్య మనసు ఆ రోజు నుంచి గందరగోళంగా మారిపోయింది. ఆమెకు తల్లి ప్రేమ ఉంది, కానీ నాన్నలేమి ఆమెను వేధించింది. ఆ తీర్పు తర్వాత ఆరాధ్య జీవితం పూర్తిగా మారిపోయింది. మొదటి కొన్ని నెలలు కావ్య బాగానే చూసుకుంది. ఆమెకు కొత్త బట్టలు కొనిచ్చింది. పార్కుకి తీసుకెళ్లి ఐస్ క్రీం తినిపించింది. రాత్రి పడుకునేటప్పుడు కథలు చెప్పింది. ఆరాధ్య మనసులో ఇంకా నాన్న గుర్తు ఉండేది. కానీ తల్లి ప్రేమలో కొంత ఓదార్పు దొరికింది. ఆమె ఆ తల్లితో ఆడుకునేది, నవ్వేది, స్కూల్కి వెళ్ళేది. కానీ కాలం గడిచే కొద్దీ కావ్య జీవితంలో మార్పు వచ్చింది. ఆమె ఆఫీస్లో కొత్త సహోద్యోగి వికాస్తో పరిచయం అయ్యింది. మొదట కేవలం ఆఫీసు మాటలు మాత్రమే. కానీ తర్వాత ఫోన్ కాల్స్ మొదలయ్యాయి. కావ్య ఫోన్లో గంటల తరబడి మాట్లాడేది. ఇంట్లో ఆరాధ్య పక్కనే ఉన్నా ఆమె దృష్టి ఫోన్ మీదే ఉండేది. ఆరాధ్య అమ్మ అని పిలిచినా ఆమెకు వినిపించేది కాదు. కావ్య నవ్వేది, మాట్లాడేది, బయటకు వెళ్ళేది. కానీ ఆరాధ్యతో కాదు, వికాస్తో. ఒకరోజు స్కూల్ నుంచి ఆరాధ్య ఇంటికి పరిగెత్తుకొచ్చింది. ఆమె బ్యాగ్ విసిరి అమ్మ ఆకలేస్తుంది అంటూ అంది. ఆమె కళ్ళు ఉబ్బి ఉన్నాయి. కావ్య సోఫాలో కూర్చొని ఫోన్లో నవ్వుతూ మాట్లాడుతుంది. ఆగు, ఇప్పుడే ఇస్తాను కానీ అంది. ఆమె ఆరాధ్య వైపు అసలు చూడను కూడా చూడలేదు. ఆరాధ్య మౌనంగా వంటింట్లోకి వెళ్ళింది. ఆమె చిన్న చేతులతో ఫ్రిడ్జ్ తెరిచింది. బ్రెడ్ ప్యాకెట్ అందులో లేదు. ఆమె స్టూల్ తెచ్చుకొని పైకి ఎక్కింది, కానీ పడిపోయింది. ఆమె కాల్కి దెబ్బ తగిలింది. ఆమె ఏడుస్తూ కూర్చుంది. కానీ కావ్య ఇంకా ఫోన్లోనే ఉంది. ఆ రోజు ఆరాధ్య ఆకలితోనే పడుకుంది. రాత్రి నిద్రలో నాన్న ఆకలేస్తుంది అని మెల్లగా అంది. ఆమె కలల్లో నాన్న వచ్చి తినిపిస్తున్నాడు. మరో రోజు ఆరాధ్య హోంవర్క్ చూపించడానికి కావ్య దగ్గరికి వెళ్ళింది. అమ్మా, ఇది చూడు, నాకు టీచర్ స్టార్ ఇచ్చారు అని గర్వంగా అంది.
కానీ కావ్య ఫోన్లో మాట్లాడుతూ, సరేలే అక్కడ ఉంచు, నాకు టైం లేదు చూడ్డానికి, వెళ్ళు అని కోపంగా అంది. ఆరాధ్య చిన్నగా కళ్ళు మూసుకొని బుక్ మూసేసింది. ఆమె తన గదిలోకి వెళ్ళి కూర్చుంది. టెడ్డీ బేర్ని ఒడిలో హత్తుకొని నాన్న ఫోటోను చూస్తూ ఉంది. నాన్న, నువ్వు ఉంటే ఇలా జరిగేది కాదు కదా అని తన మనసులో అనుకుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె తన యొక్క ఏడుపును ఆపుకుంది. ఆమె మనసు ఒంటరితనంతో నిండిపోయింది. ఇక కావ్య కోపం రోజు రోజుకు పెరిగిపోతుంది. చిన్న చిన్న తప్పులకు ఆమె అరుస్తూ ఉండేది. ఒకరోజు ఆరాధ్య పొరపాటున గ్లాస్ కింద పడేసింది. దాంతో కావ్య అరుస్తూ వచ్చి ఆమె చేయి గట్టిగా లాగింది. ఎప్పుడు ఇలాగే చేస్తావు? మళ్ళీ ఏడిస్తే మీ నాన్న దగ్గరికి పంపిస్తాను అంటూ బెదిరించింది. ఆ మాట ఆరాధ్య గుండెల్లో గుచ్చుకొని పోయింది. ఆమె మనసు అనుకుంది, నాన్న దగ్గరికి నిజంగా పంపితే బావుండు కదా అని. కానీ ఆమె మాట్లాడలేదు. ఆమె మౌనంగా మూలకు వెళ్ళి కూర్చుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు కారుతున్నా ఏడవలేదు. ఏడిస్తే మళ్ళీ తిట్టు వస్తుందని భయం. ఆమె ఆ టెడ్డీ బేర్ని గట్టిగా పట్టుకొని కూర్చుంది. ఇంట్లో పనిచేసే లక్ష్మి అక్క ఇదంతా చూస్తూ ఉండేది. లక్ష్మికి కూడా ఒక చిన్న పాప ఉంది. ఆమెకు ఆరాధ్య అంటే ఎంతో ఇష్టం. లక్ష్మి రోజు ఆరాధ్యకు భోజనం పెట్టేది. హోంవర్క్ చేసేప్పుడు చూసేది. రాత్రి నిద్రపుచ్చేది. ఆరాధ్య ఒంటరిగా కూర్చొని నాన్న ఫోటో చూస్తూ నాన్న అని మెల్లగా అనడం చూసి లక్ష్మి కళ్ళు నీళ్లు తెచ్చుకునేది. రాత్రి ఆరాధ్య నిద్రలో నాన్న హగ్గివ్వు అని పలికితే లక్ష్మి దుప్పటి సరిచేస్తూ ఏడ్చేది. లక్ష్మి మనసు పాప కోసం బాధపడేది. ఒకరోజు ఆరాధ్యకు చాలా జ్వరం వచ్చింది. ఆమె రాత్రంతా వణుకుతూ ఏడుస్తూ ఉంది. కానీ కావ్య వికాస్తో డిన్నర్కు బయటకు వెళ్ళిపోయింది. లక్ష్మి ఆరాధ్యను ఒడిలోకి తీసుకుని నుదుటిపై చల్లని బట్ట పెట్టింది. మెడిసిన్ ఇచ్చింది. ఆరాధ్య మెల్లగా కళ్ళు తెరిచి లక్ష్మి చేయి పట్టుకుని అంది, అక్క, నాన్న ఉంటే బాగుండేది కదా. నాన్న నన్ను హగ్ చేసి కథ చెప్పి జ్వరం తగ్గే వరకు పక్కనే ఉండేవాడు అని. ఆ మాటలు లక్ష్మి గుండెను చీల్చేశాయి. లక్ష్మి ఆ రాత్రి ఇక నిద్రపోలేదు. ఆమె మనసు ఆలోచనలతో నిండిపోయింది. మరుసటి రోజు ఆమె శ్రీకాంత్కు ఫోన్ చేసింది. ఆమె స్వరం వణుకుతూ ఉంది. సార్, నేను చెప్పేది విని కోపం రాకూడదు, కానీ పాప ఆరోగ్యం బాగాలేదు సార్. అమ్మగారు రోజు బయటే ఉంటారు, వేరే వ్యక్తితో ఎక్కువగా మాట్లాడతారు. పాప ఇక్కడ ఒంటరిగా ఏడుస్తూ ఉంటుంది. రాత్రి నిద్రలో కూడా మీ పేరే పలుకుతుంది సార్ అని. శ్రీకాంత్ ఫోన్ పెట్టినా చేయి వణికిపోయింది. అతడు ఆఫీసులో కుర్చీలో కూర్చోలేకపోయాడిక. అతడి మనసు ఆరాధ్య గురించి పలు పలు ఆలోచనలతో నిండిపోయింది. ఆ రోజు రాత్రి అతడికి అస్సలు నిద్ర పట్టలేదు. ఆరాధ్య చిన్నగా ఏడుస్తూ నాన్న అనే స్వరం అతడి చెవుల్లో మారుమ్రోగుతూ ఉంది. 2 ఏళ్లుగా అతడు వీకెండ్ విజిటేషన్లో మాత్రమే పాపను చూసేవాడు. ఆ సమయంలో ఆమె అతడిని గట్టిగా హగ్ చేసుకుని వదలని మాటలు గుర్తొచ్చాయి. అతడు మనసులో నా పాప ఎంత బాధపడుతుందో అనుకున్నాడు. మరుసటి రోజు అతడు లాయర్ దగ్గరికి వెళ్ళాడు. అతడి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అతడి స్వరం చాలా గట్టిగా ఉంది. నా కూతురు కష్టపడుతుంది అక్కడ. నాకు ఆమె కస్టడీ కావాలి. ఏమైనా చేయండి అని లాయర్ మెల్లగా అన్నాడు. కేస్ మళ్ళీ రీఓపెన్ చేయాలి. ఆధారాలు కావాలి. పాప యొక్క మానసిక స్థితి, ఇంటి పరిస్థితి గురించి సాక్ష్యాలు సేకరించాలి అని శ్రీకాంత్ అంగీకరించాడు. లక్ష్మి సాక్ష్యం ఇచ్చింది. ఆమె రోజు చూసిన విషయాలను వివరించింది. స్కూల్ టీచర్ కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. ఆరాధ్య ముందు చాలా నవ్వుతూ ఆడుకునేది. ఇప్పుడు మౌనంగా ఒంటరిగా ఉంటుంది. ఎవరితోనూ మాట్లాడదు. ఆమె మానసిక స్థితి అస్సలు బాగాలేదు అని. కేసు మళ్ళీ ఓపెన్ అయింది. ఇప్పుడు మళ్ళీ అదే కోర్టు రూమ్, అదే నిశ్శబ్దం. జడ్జ్ సాహెబ్ మెల్లగా అడిగారు, పాప, నువ్వు ఎవరితో ఉండాలి అని అనుకుంటున్నావు అని. ఆరాధ్య ఒక్కసారి భయంతో తల ఎత్తింది. ఆమె తల్లివైపు చూసింది. కావ్య కళ్ళల్లో కోపం, ఆందోళన, బెదిరింపు కనిపించాయి. ఆరాధ్య పెదవి వణికింది. ఆమె నాన్న వైపు చూసింది. శ్రీకాంత్ కళ్ళల్లో ప్రేమ మాత్రమే ఉంది. ఆ కళ్ళల్లో ఆమెకు భరోసా కనిపించింది. ఆరాధ్య టెడ్డీ బేర్ను గట్టిగా హత్తుకొని లేచి నిలబడింది. ఆమె చిన్న స్వరంలో స్పష్టంగా అంది, నాన్న దగ్గర అని. ఆ మాట కోర్టు రూమ్ను కదిలించింది. జడ్జి మళ్ళీ అడిగారు, ఎందుకు పాప అని. అప్పుడు ఆరాధ్య తల వంచుకొని కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని మెల్లగా అంది, అమ్మకి నా కోసం టైం లేదు. నేను ఆకలితో ఉన్నా వచ్చి నాకు భోజనం పెట్టదు, నాతో ఆడుకోదు, హోంవర్క్ చూడదు, చిన్న తప్పుకే కొడుతుంది, నన్ను ఒంటరిగా వదిలేస్తుంది. అదే నాన్న అయితే నాకు కథలు చెప్తాడు, ఆకలేస్తే తినిపిస్తాడు, జ్వరం వచ్చినా పక్కనే ఉంటాడు, నన్ను ఎప్పుడూ కొట్టడు, నన్ను చాలా ప్రేమిస్తాడు అని. ఆ మాటలు విన్న కావ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె ఒక్కసారి తన జీవితాన్ని గుర్తుకు చేసుకుంది. ఆమె పొరపాట్లు ఆమెకు కనిపించాయి. కానీ ఆమెకు నోట మాట రాలేదు. శ్రీకాంత్ కళ్ళ నుంచి నీళ్లు జాలువారుతున్నాయి. అతడి గుండె పిండుకుపోయింది.
తన పాప ఎంత బాధపడిందో తెలిసి అతడు ఏడుస్తున్నాడు. కొన్ని నిమిషాల భారీ నిశ్శబ్దం తర్వాత జడ్జి తీర్పు చెప్పారు. పాప శ్రేయస్సు, మానసిక ఆరోగ్యం దృష్ట్యా కస్టడీ తండ్రికి ఇవ్వబడుతుంది. తల్లికి వీకెండ్ విజిటేషన్ రైట్స్ ఉంటాయి అని. శ్రీకాంత్ ఏడుపు ఆపుకోలేకపోయాడు. అవి సంతోషంతో కూడిన ఏడుపు. ఆరాధ్య నేరుగా నాన్న దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆమె అతడిని గట్టిగా హగ్ చేసుకుంది. నాన్న నాన్న అని ఆమె ఏడుస్తూ అంది. శ్రీకాంత్ ఆమెను ఎత్తుకొని ముద్దులాడుతూ అన్నాడు, ఇక ఎప్పుడు వదలను తల్లి, ఇక నువ్వు నా దగ్గరే అని. ఆ క్షణం కోర్టు రూంలో చట్టం కాదు, ప్రేమ గెలిచింది. తండ్రి చేతిలో చేయి పెట్టుకుని ఆరాధ్య బయటకు నడిచింది. ఆమె ముఖంలో చాలా రోజుల తర్వాత ఒక నిజమైన చిరునవ్వు విచ్చుకుంది. టెడ్డీబేర్ ఇంకా ఆమె చేతిలోనే ఉంది. కానీ ఇక ఆమెకు అసలైన భద్రత నాన్న చేతిలో ఉంది. ఆ రోజు నుంచి ఆరాధ్య జీవితం మళ్ళీ రంగులు నిండింది. ఆమె మళ్ళీ నవ్వడం మొదలుపెట్టింది. రాత్రి నాన్న కథలు చెప్పడం వినేది. ఉదయం నాన్న హగ్గుతో మేల్కోవడం, ఆమె స్కూల్లో మళ్ళీ ఆడుకోవడం మొదలుపెట్టింది. ఆమె టీచర్ ఆరాధ్య మళ్ళీ సంతోషంగా ఉంది అని అన్నారు. శ్రీకాంత్ పాపను చూసుకోవడానికి తన జీవితాన్ని మార్చుకున్నాడు. అతడు ఆఫీస్ టైంని తగ్గించాడు. పాపతో ఎక్కువ సమయం గడిపేవాడు. ఇలా 2 సంవత్సరాలు గడిచాయి. పాపతో ఎక్కువగా గడపడం వలన ఆఫీస్లో ఇబ్బంది ఎదురవుతోంది. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అప్పుడు శ్రీకాంత్ తల్లి అతడికి చెప్పింది, ఆడపిల్లకు తల్లి అవసరం ఎంతైనా ఉంటుంది, నువ్వు మరో పెళ్లి చేసుకో అని. ఆ మాట విని శ్రీకాంత్ అస్సలు ఒప్పుకోలేడు. వద్దు, ఆ వచ్చే తల్లి నా కూతుర్ని సరిగ్గా చూసుకోదేమో, కన్న కూతుర్ని కన్న సొంత తల్లే సరిగ్గా చూసుకోలేదు, అటువంటి సవతి తల్లి చూసుకుంటుందా అమ్మా, వద్దు అన్నాడు. కానీ అందరూ అలా ఉండరు. పాప ఎదుగుతోంది, తల్లి అవసరం ఉంటుంది. నేను ముసలిదాన్ని అయిపోయాను, పాపను ఎవరు చూసుకుంటారు నాన్న, తర్వాత అయినా నీకొక తోడు కావాలి కదా అని పరిపరి విధాలుగా చెప్పి చూశారు వాళ్ళు. దాంతో అయిష్టంగానే శ్రీకాంత్ ఒప్పుకున్నాడు. కానీ పెళ్లికి ఒక కండిషన్ పెట్టాలి అని అతడు అనుకున్నాడు. శ్రీకాంత్ చాలా రోజుల పాటు ఆలోచించాడు. ఈ పెళ్లి తన కోసం కాదు, సమాజం కోసము కాదు అని అతడికి స్పష్టంగా తెలుసు. ఇది పూర్తిగా తన కూతురు ఆరాధ్య కోసమే. ఆమెకు మరోసారి తల్లి పేరుతో బాధ రాకూడదని అతడు గట్టిగా నిర్ణయించుకున్నాడు. అందుకే పెళ్లికి ముందు ఒక కండిషన్ పెట్టాలి అని అతడు అనుకున్నాడు. శ్రీకాంత్ ఆ నిర్ణయం తీసుకోవడం అంత సులువు అస్సలు కాలేదు అతడికి. పాప నిద్రపోయిన ప్రతి రాత్రి అతడు కుర్చీలో కూర్చొని ఆరాధ్య ముఖాన్ని చూస్తూ ఉండేవాడు. ఆమె నిద్రలో కూడా అతడి చెయ్యి పట్టుకుని ఉండేది. ఆ చిన్న చెయ్యి అతడి వేళ్లను పట్టుకున్న ప్రతిసారి అతడి గుండెల్లో ఒకే ప్రశ్న, ఇంకోసారి నా పాప బాధపడితే, దానికి నేనే కారణమైతే? అందుకే చివరకు అతడు ఒక నిర్ణయానికి వచ్చాడు. పెళ్లి చేసుకుంటే అది తన కోసము కాదు, సమాజం కోసము కాదు, కేవలం తన కూతురు కోసమే అనుకున్నాడు. సంబంధాలు రావడం మొదలయ్యాయి. చాలామంది అమ్మాయిలను అతడు చూశాడు. చాలామంది అమ్మాయిల తల్లిదండ్రులతోనూ కూడా అతడు మాట్లాడాడు. వారందరికీ ఒకే మాట చెప్పాడు, నాకు ఈ పెళ్లి కంటే నా పాపే ముఖ్యం. ఆమెను వచ్చిన ఆ తల్లి సవతి కూతుర్లా చూసే ఆలోచన ఒకవేళ మీ అమ్మాయికి ఉంటే ఈ పెళ్లి మాటలు ఇక్కడితోనే ఆపేద్దాం అని. అది విని అందరూ మొదట ఆశ్చర్యపోయిన వాళ్ళే. కొంతమంది అసహనంగా నవ్వేవాళ్ళు, కొంతమంది లోపలే మాట్లాడుకొని వెనక్కి తగ్గిపోయేవాళ్ళు. ఇంత కండిషన్ ఏంటి, మా అమ్మాయి మీద ముందే ఇంత అనుమానాలు పెట్టుకుంటారా, ముందే ఇలా చెప్పేస్తే ఎలా, ఆ తర్వాత ఎలా ఉంటుందో అని చాలా మాటలు వచ్చాయి. అలా చాలా సంబంధాలు మౌనంగానే కట్ అయ్యాయి. చివరకు ఒక సంబంధం వచ్చింది. ఆమె పేరు సుధా. ఆమె కళ్ళల్లో ఒక విచిత్రమైన నిశ్శబ్దం ఉంది. ఆ నవ్వులో కూడా ఏదో ఒక విరిగిన భావం ఉంది. మాట్లాడుతున్నప్పుడు ఎక్కడా కూడా ఆమె అతిగా అస్సలు మాట్లాడలేదు. శ్రీకాంత్ తన యొక్క కండిషన్ని ఆమెకు చెప్పగానే అతడి మాట పూర్తవక ముందే ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. చెప్పండి అంది మెల్లిగా. శ్రీకాంత్ నేరుగా అన్నాడు, నా పాపను సొంత కూతురులాగానే చూసుకోవాలి, సవతి తల్లిలా కాదు. తనను ఎప్పుడూ కొట్టకూడదు, ఎప్పుడూ తిట్టకూడదు. ఒకవేళ నా పాప ఏడిస్తే దానికి గల కారణం తెలుసుకోవాలి. ఆమెకు ప్రేమ తగ్గితే అప్పుడు ఈ పెళ్లికే అర్థం ఉండదు అన్నాడు. అప్పుడు సుధా ఒక్క క్షణం తల వంచుకుంది. ఆ తర్వాత నెమ్మదిగా తల ఎత్తి అతడిని చూస్తూ అంది, నాకు పిల్లలు పుట్టలేదు అని నా భర్త నాకు విడాకులు ఇచ్చాడు. ఆ రోజే నేను ఒక తల్లిగా చనిపోయాను అనుకున్నాను.
మీ పాప నా జీవితంలోకి వస్తే అది నాకు దొరికిన దేవుడి వరం. నేను మీ కూతుర్ని నా గర్భంలో తను పుట్టకపోయినా నా గుండెల్లో పుట్టిన సొంత కూతురు కంటే ఎక్కువగా నేను చూసుకుంటాను. ఇది కేవలం ఒక మాట కాదు. ఇది నా ప్రామిస్ అన్నది. ఆమె చెప్పిన ఆ మాటల్లో ఎటువంటి నటన లేదు, వాదన లేదు, అభ్యర్థన లేదు. కేవలం నిజం మాత్రమే ఉంది. శ్రీకాంత్ మొదటిసారి ఊపిరి పీల్చుకున్నాడు. పెళ్లి జరిగింది అతి సాదాసీదాగా. పెళ్లి అయ్యాక మొదటి రోజు ఉదయం సుధా ఆరాధ్యను అసలు లేపలేదు. తానే ముందుగా లేచి స్కూల్ డ్రెస్ ఇస్త్రీ చేసింది. లంచ్ బాక్స్లో ఆమెకు ఇష్టమైన ఆహారాన్ని పెట్టింది. ఆరాధ్య నిద్రలేచి చూసేసరికి టేబుల్ మీద టిఫిన్ రెడీగా ఉంది. ఆరాధ్య అది చూసి ఆశ్చర్యంగా అడిగింది, మీకు నాన్న చెప్పాడా నేను ఇది ఇష్టపడతాను అని అడిగింది. అప్పుడు సుధా నవ్వుతూ అంది, నువ్వు తింటున్నప్పుడు నీ ముఖం ఎలా మెరుస్తుందో చూసి నేనే నీకు ఏది ఇష్టమో అర్థం చేసుకున్నాను అన్నది. ఆ రోజు ఆరాధ్య మొదటిసారి సుధా ఒడిలో తల పెట్టుకుని నిద్రపోయింది. శ్రీకాంత్ అది చూసి మౌనంగా ఏడ్చాడు. అతడి కళ్ళలో ఆ రోజు భయం లేదు, కేవలం కృతజ్ఞత మాత్రమే. ఇక కావ్య జీవితం ఆమె అనుకున్నట్టు ఏమీ జరగలేదు. వికాస్ను పెళ్లి చేసుకుంటాను అని ఆమె కలలు కంటూ ఉంది. ఒకరోజు ఆమె అడిగింది, ఇంకా ఎన్నాళ్ళు ఇలా మనం పెళ్లి గురించి మాట్లాడదాం అని. ఆ మాట విన్న వెంటనే వికాస్ ముఖం మారిపోయింది. నవ్వుతూ నిర్లక్ష్యంగా అన్నాడు, నాకు ఆల్రెడీ పెళ్ళయింది అని. ఆ మాట కావ్య చెవుల్లో పిడుగులా పడింది. ఏంటి, నువ్వు పెళ్ళైన వాడివా? ఆ విషయం నాకెందుకు చెప్పలేదు అంటూ గట్టిగా అరుస్తూ అడిగింది. వికాస్ వెటకారంగా నవ్వాడు. నీకు పెళ్ళయింది కదా, అప్పుడు ఇది తప్పు అనిపించలేదా అని. కావ్య కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. సరే, నీ భార్యకు డివోర్స్ ఇచ్చేయి, నన్ను పెళ్లి చేసుకో, మనిద్దరం మన జీవితాన్ని కొత్తగా మొదలు పెడదాం అంది. వికాస్ నవ్వు మరింత గట్టిగా మారింది. బంగారం లాంటి భార్యను నేను వదలాలా నీతో పెళ్లికి? ఇది అస్సలు ఆలోచనలో లేదు అని. ఆ మాటలతో కావ్య గుండె ఆగిపోయినట్లయింది. అయితే ఎందుకు నా జీవితంలోకి వచ్చావు, ఎందుకు మాయ మాటలు చెప్పావు అంటూ ఆమె ఏడుస్తూ అతడిని అడిగింది. అప్పుడు వికాస్ చల్లగా అన్నాడు, జస్ట్ ఫర్ టైం పాస్. నువ్వు ఇంట్రెస్ట్ చూపించావు, నేను అంగీకరించాను, ఇంతకు మించి ఏమీ లేదు. ఆ తర్వాత మరింత క్రూరంగా అన్నాడు, అయినా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావంటే ఎలా నమ్మాలి? నీ భర్తనే నువ్వు మోసం చేసి అతడి నుంచి విడాకులు తీసుకున్నావు. నీ కన్న కూతుర్నే వదిలేశావు. రేపు నన్ను మోసం చేయవని ఏంటి గ్యారెంటీ అని. ఆ మాటలు కావ్య గుండెను చీల్చేశాయి. ఆమె చెవుల్లో శబ్దం ఆగిపోయింది. కళ్ళ ముందు అంధకారం కమ్ముకుంది. వికాస్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక నీకు నాకు ఏం సంబంధం లేదు అని చెప్పి. కావ్య నేల మీద కూలబడి ఏడ్చింది. నా మొదటి భర్త ఎంత మంచివాడు. నేను మోసం చేశాను, నా కూతుర్ని వదిలేశాను. ఇప్పుడు నా జీవితం ఎండిపోయిన విస్తరాకులాగా మారిపోయింది అని విలవిల్లాడిపోయింది. అటు శ్రీకాంత్ ఇంట్లో ఒక పాప నవ్వుతోంది. ఒక తల్లి ప్రేమ దొరికింది. కానీ ఇటు కావ్య జీవితంలో ఖాళీ గదులు, ఖాళీ మనసు, ఖాళీ చేతులు మాత్రమే మిగిలాయి. కథ అక్కడితో ముగుస్తుంది. కానీ జీవితం ఇచ్చే సందేశం మాత్రం స్పష్టం. స్వార్థంగా వదిలేసిన బంధాలు చివరకు మనల్ని కూడా వదిలేస్తాయి అని. కాదంటారా? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.